హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో కన్వల్యూషన్ థియరంకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో, ఇంతకుముందు వీడియోలో మనం స్టేట్ అండ్ ప్రూవ్ కన్వల్యూషన్ థియరం గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే కన్వల్యూషన్ థియరం అనేది ఎలా ప్రూవ్ చేసామో మీకు తెలుస్తుంది. సో, ఆ కన్వల్యూషన్ థియరం యూజ్ చేసుకొని మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌ని మనమైతే సాల్వ్ చేస్తాం. సో, ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. సో, ఎయిదర్ స్టేట్ అండ్ ప్రూవ్ కాన్వల్యూషన్ థియరం అయినా అడగొచ్చు. లేదా కాన్వల్యూషన్ థియరంకి సంబంధించి ప్రాబ్లమ్ అయినా కూడా మనకు అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఒకసారి చూడండి క్వెషన్ ఇక్కడ. సో, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p² + 1 ఇంటూ p+1 అని ఇచ్చారు. సో, ఇది ఇచ్చారు కదా మనకు. ఇది మనం ఎలా ప్రూవ్ చేయాలంట? బై యూజింగ్ కాన్వల్యూషన్ థియరం యూజ్ చేసుకొని మనమైతే దీన్నైతే సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఒకసారి చూద్దాం. సో, మనకేమి ఇచ్చారు ఇక్కడ? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p² + 1 ఇంటూ p+1. సో, మనకిచ్చిందైతే ఇది. సో, నేనేమనుకుంటున్నానంటే f(p) = 1/p²+1. సో, ఇది ఉంది కదా 1/p²+1 అనేది ఇది నేను f(p)గా కన్సిడర్ చేసుకుంటున్నాను. అలాగే g(p) వచ్చేసి నేను 1/p+1గా రాసుకుంటున్నాను. సో, f(p) = 1/p² + 1 అండ్ g(p) = 1/p+1గా రాసుకున్నాను. సో, f(p) = 1/p² + 1. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బోత్ సైడు లాప్లేస్ ఇన్వర్స్‌ని అప్లై చేస్తున్నాను. సో, లాప్లేస్ ఇన్వర్స్‌ని అప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) అవుతుంది. సో, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) = ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p² + 1. సో, అదే కదా. సో, f(p)కి అలాగే 1/p² + 1కి ముందర నేను ఏం అప్లై చేశానంటే ఎల్ ఇన్వర్స్ అంటే లాప్లేస్ ఇన్వర్స్‌ని అప్లై చేశాను. సో, అప్పుడు మనకేమైంది ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) = ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p² + 1. సో, మనకు కూడా ఫార్ములా ఏముంది మనకిక్కడ? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) సో, ఏం రాసుకోవచ్చు మనం? f(t) అని రాసుకోవచ్చు. సో, f(t) ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p). మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా. సో, కాబట్టి నేను ఇక్కడ f(t) అని రాసుకుంటున్నాను దీని ప్లేస్‌లో. సో, ఇక్కడ మనకు ఎలా ఉంది ఇది? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p² + 1. ఇది ఎలా ఏ ఫార్ములా ఉందంటే మనకు 1/p² + a² అనే ఫార్మ్‌లో ఉంది. p² + a² అనే ఫార్మ్‌లో అయితే ఉంది. సో, దీనికి ఫార్ములా ఏంటి? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p² + aకి ఫార్ములా 1/a. సో, 1/a ఇంటూ sin at. 1/a ఇంటూ sin at. ఇది మనకు ఫార్ములా అనమాట. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p² + a ఉంటే మనకు ఫార్ములా ఏంటి? 1/a sin at. సో, ఇక్కడ a ఉన్న ప్లేస్‌లో ఏముంది? 1 ఉంది. సో, కాబట్టి 1/1 అవుతుంది. sin 80. సో, sin t అవుతుంది. సో, టోటల్‌గా ఈ వాల్యూ మనకేమవుతుంది? sin t అవుతుంది. సో, f(t) = sin t వచ్చింది. సో, నేను ఇక్కడ f(t) రాసుకున్నాను కాబట్టి ఏమొచ్చింది? ఇక్కడ sin t వచ్చింది. అదే ఇక్కడ f(p) రాసుకుంటే sin p వస్తుంది. అలాగే నేను ఇక్కడ f(u) అని రాసుకుంటున్నాను. అప్పుడేమవుతుంది? sin u అవుతుంది. సో, f(u) = sin u. సో, నెక్స్ట్ మనకేముంది? g(p) ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? g(u) = 1/p+1గా రాసుకున్నాం. సో, అదే కదా 1/p+1. సో, ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను అంటే బోత్ సైడ్ లాప్లేస్ ఇన్వర్స్‌ని అప్లై చేస్తున్నాను. సో, అప్పుడేమవుతుంది మనకు? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ g(p) = ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p+1 అవుతుంది. సో, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ g(p) = ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p. సో, ఇక్కడ మనకు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ g(p) ఏం రాసుకోవచ్చు మనం? g(t) అని రాసుకోవచ్చు. సో, కాబట్టి ఇక్కడ నేను g(t) అని రాసుకున్నాను. సో, ఇది ఎలా ఉంది మనకు? 1/p+e అనే ఫార్మ్‌లో ఉంది. ఓకే. 1/p+n ఫార్మ్‌లో ఉంది. ఫార్ములా ఏంటి? e⁻at. సో, e⁻at. సో, ఇక్కడ మనకేముంది ఇక్కడ? ఏ ప్లేస్‌లో 1 ఉంది కాబట్టి e⁻tగా రాసుకున్నాను. g(t) = e⁻t. ఓకే. సారీ ఇక్కడ e⁻−t. సో, ఇక్కడ మనకు ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. సో, ఫార్ములాలో మనం తెలుసుకున్నామన్నమాట. అదే ఇన్ కేస్ ఆఫ్ e⁻1/p−1 ఉంటే అప్పుడు e⁻t వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ మైనస్. ఓకే. e⁻−t. సో, ఏమొచ్చింది మనకి ఇక్కడ? g(t) = e⁻−t వచ్చింది. అంటే ఇక్కడ t ఉంది కాబట్టి ఇక్కడ మనకు పవర్‌లో కూడా t ఉంది. సో, ఈ పవర్ ఇక్కడ t ప్లేస్‌లో u పెట్టుకుంటే ఏమొస్తుంది ఇక్కడ? e⁻−u వస్తుంది. సో, అలాగే నేను రాసుకుంటున్నాను t-u రాసుకుంటున్నాను. సో, ఆటోమేటిక్‌గా t ఉన్న ప్లేస్‌లో ఏం రాసుకుంటున్నాను? t-u రాసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా t ఉన్న ప్రతి ఒక్క ప్లేస్‌లో t-u అవుతుంది. సో, g(t-u) e⁻−t-uగా రాసుకున్నాను. సో, దీన్ని ఎలా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాను చూడండి. e⁻−t ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e⁻u. సో, g(t-u) e⁻−t ఇంటూ e⁻u ఇలా వచ్చిందనమాట. ఇది g(t-u).
సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ వాల్యూ వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ. అసలు ఎందుకోసం ఇవి రాసుకుంటున్నాము అంటే కన్వల్యూషన్ థియరంలో మనకు ఎఫ్ ఆఫ్ యూ అలాగే జీ ఆఫ్ టీ మైనస్ యూ అని టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఆ టర్మ్స్ మనకు ఉంటే ఈజీగా మనం దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో దానికోసం ఎఫ్ ఆఫ్ టీని ఎఫ్ ఆఫ్ యూ గాను జీ ఆఫ్ టీని జీ ఆఫ్ టీ మైనస్ యూ గాను రాసుకున్నాం. సో మీరు కన్వల్యూషన్ థియరంని ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫార్ములా ఏంటి అనేసి. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా నేను రాసాను చూడండి. బై ద కన్వల్యూషన్ థియరం వి నో దట్ కన్వల్యూషన్ థియరం గురించి మనకి ఏం తెలుసు? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియు అని తెలుసు. సో ఎఫ్ ఆఫ్ పి అలాగే జీ ఆఫ్ పి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో కన్సిడర్ చేసుకున్నాము. సో ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ మనమైతే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసే దానికోసమే మనం ఎఫ్ ఆఫ్ టీని ఎఫ్ ఆఫ్ గాను అలాగే జీ ఆఫ్ టీని జీ ఆఫ్ టీ మైనస్ యూ గాను కన్సిడర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో ఇది కన్వల్యూషన్ థియరం గురించి మనకి తెలుసు. సో కాబట్టి దీంట్లో ఎఫ్ ఆఫ్ పి ఉన్న ప్లేస్లో ఎఫ్ ఆఫ్ పి వాల్యూని అలాగే జీ ఆఫ్ పి ఉన్న ప్లేస్లో జీ ఆఫ్ పి వాల్యూని అలాగే ఎఫ్ ఆఫ్ యూ ఉన్న ప్లేస్లో ఎఫ్ ఆఫ్ యూ వాల్యూని అలాగే జీ ఆఫ్ టీ మైనస్ ఉన్న ప్లేస్లో జీ ఆఫ్ టీ మైనస్ యూ వాల్యూని నేనైతే సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాను. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఏం తెలుసు మనకు 1/p² + 1 అని తెలుసు ఇంటూ జీ ఆఫ్ పి అంటే ఏం తెలుసు మనకు 1/p+1 1/p+1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 0 to t. సో ఎఫ్ ఆఫ్ యూ ఏమొచ్చింది మనకు ఒకసారి చూడండి. ఎఫ్ ఆఫ్ యూ సైన్ యూ వచ్చింది. ఎఫ్ ఆఫ్ యూ ఏమొచ్చింది? సైన్ యూ వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ యూ ఉన్న ప్లేస్లో సైన్ యూ రాసుకున్నాను. అలాగే జీ ఆఫ్ టీ మైనస్ యూ ఈ వాల్యూ వచ్చింది మనకు జీ ఆఫ్ టీ మైనస్ యూ ప్లేస్లో ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఈ పవర్ యూ. సో కాబట్టి ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ డియూగా రాసుకున్నాను. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/p² + 1 ఇంటూ p+1గా రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ ఈ పవర్ మైనస్ టీని కాన్స్టెంట్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు డియూ ఉంది అంటే విత్ రెస్పెక్ట్ టు యూతో మాత్రమే మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాము. సో మిగతా అదర్ టర్మ్స్ ఏమైపోతాయి మనకు కాన్స్టెంట్ అయిపోతాయి. సో కాబట్టి దీన్ని నేను ఇక్కడ స్టార్టింగ్లో రాసుకుంటున్నాను. సో ఈ పవర్ మైనస్ టీ ఇంటగ్రల్ 0 to t సైన్ యూ ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ డియూ. సో ఈ పవర్ మైనస్ టీ ఇంటగ్రల్ 0 to t ఈ పవర్ యూ ఇంటూ సైన్ యూ డియూగా రాసుకున్నాను. ఇలా రాసుకున్నాను అనమాట దీన్ని. సో ఇది చూస్తుంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఒక ఫార్ములా మనకైతే ఉంది. సో ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, ఇంటగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈ ఫామ్లో ఉంటే దానికి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ² + బి² ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ ఏఎక్స్. ఇది మనకు ఫార్ములా. ఓకే, ఇక్కడ ఏముంది మనకు ఈ పవర్ యూ ఇంటూ సైన్ యూ డియూ ఉంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది అనమాట 1 అవుతుంది. సో ఏ వాల్యూ 1 అవుతుంది, ఎక్స్ వాల్యూ యూ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ వచ్చేసి 1, ఓకే, ఏ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ వచ్చేసి ఏంటి, ఎక్స్ వాల్యూ యూ. ఓకే, అలాగే బి వాల్యూ కూడా మనకి ఏమవుతుంది 1 అవుతుంది. బి వాల్యూ కూడా మనకు 1. సో బిఎక్స్ ఇక్కడ యూ ఉంది, ఏం లేదంటే మనకి ఇక్కడ 1 ఉన్నట్టు. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, ఎక్స్ వాల్యూ యూ. సో కాబట్టి ఈ విధంగా ఈ ఫార్ములా రాసుకుంటున్నాను చూడండి. సో ఆల్రెడీ మనకు స్టార్టింగ్లో ఏముంది ఇక్కడ ఈ పవర్ మైనస్ టీ ఉంది కదా. సో కాబట్టి ఈ పవర్ మైనస్ టీ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ² + బి² ఈ పవర్. సో ఏ వాల్యూ ఎంత మనకు 1, ఎక్స్ వాల్యూ యూ. ఓకే, ఏ² + బి², ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, 1² + 1², ఏ సైన్ బిఎక్స్, ఏ వాల్యూ 1, సైన్ బిఎక్స్, బి వాల్యూ 1, ఎక్స్ వాల్యూ యూ. సో 1 ఇంటూ సైన్ 1 ఇంటూ యూ మైనస్ బి వాల్యూ 1 కాస్ ఏ వాల్యూ మనకు 1, ఎక్స్ వాల్యూ యూ. సో కాబట్టి కాస్ 1 యూ. లిమిట్స్ ఏమున్నాయి మనకు 0 to t. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఈ పవర్ మైనస్ టీ ఈ పవర్ యూ ఇంటూ 1² అంటే 1, 1² అంటే 1, 1 + 1 ఏమవుతుంది మనకు 2 అవుతుంది. ఈ పవర్ యూ బై 2 సైన్ యూ మైనస్ కాస్ యూ. లిమిట్స్ ఏమున్నాయి మనకు 0 to t. సో ఇప్పుడు మనం లిమిట్స్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏముంది మనకి ఇక్కడ t ఉంది, లోయర్ లిమిట్ మనకు 0 ఉంది. సో అంతకంటే ముందు ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని నేను ఇలా బయట రాసేసుకుంటున్నాను. సో ఈ పవర్ -2/2 ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ సైన్ యూ మైనస్ కాస్ యూ. సో ఫస్ట్ యూ ఉన్న ప్లేస్లో అప్పర్ లిమిట్, తర్వాత యూ ఉన్న ప్లేస్లో లోయర్ లిమిట్ మనమైతే సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అప్పర్ లిమిట్ ఏముంది మనకి ఇక్కడ టీ ఉంది. సో ఈ పవర్ మైనస్ టీ ఇంటూ యూ ఉన్న ప్లేస్లో మనం టీ రాసుకుంటూ వెళ్తున్నాం. సో ఈ పవర్ టీ సైన్ టీ మైనస్ కాస్ టీ మైనస్ లోయర్ లిమిట్ ఏముంది మనకు 0. సో ఈ పవర్ 0 సైన్ 0 మైనస్ కాస్ 0. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ, సో
ఇక్కడ ఈ పవర్ 0 వచ్చేసింది. సో, టోటల్‌గా ఈ టర్మ్ అంతా కూడా మనకు 0 అయిపోతుందని చెప్పేసి ఈ వాల్యూని మరి స్కిప్ చేసేస్తారు చాలామంది. సో, 0 అయిపోతుందని అనేసుకొని సో, అంతా స్టాప్ చేసేసి ఓన్లీ ఇది మాత్రమే సాల్వ్ చేసుకుంటూ వస్తారు. సో, అలా చేయడం చాలా తప్పు. సో, ఎందుకంటే ఈ పవర్ 0 వాల్యూ 0 కాదు 1. ఎనీథింగ్ పవర్ 0 1. సో, ఈ పవర్ 0 వాల్యూ ఏమవుతుంది మనకిక్కడ 1 అవుతుంది. సో, 1 అయితే ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది కదా అక్కడ. సో, కాబట్టి ఖచ్చితంగా అది కూడా గుర్తుపెట్టుకోండాలి. సో, చాలా మంది చేసే మిస్టేక్ అయితే ఇది. ఓకే. చిన్న మిస్టేక్ మనకు ఆన్సర్‌ని చేంజ్ చేసేస్తుంది. సో, చూడండి ఈ పవర్ టీ ఇంటూ సైన్ టీ మైనస్ కాస్ టీ. సో, ఈ పవర్ 0 అంటే ఏంటి తెలుసు మనకు 1 అని తెలుసు. సైన్ 0 వాల్యూ 0, కాస్ 0 వాల్యూ 1. సో, -1. సో, ఇలా ఏం రాసుకోవచ్చు చూడండి. ఈ పవర్ టీ ఇంటూ సైన్ టీ మైనస్ కాస్ టీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 1 1 అవుతుంది. +1. సో, ఫైనల్‌గా మనకేమొచ్చింది ఈ పవర్ -t/2 ఇంటూ ఈ పవర్ టీ కాస్ టీ మైనస్ కాస్ టీ సైన్ టీ మైనస్ కాస్ టీ +1. సో, ఈ పవర్ టీ సైన్ టీ మైనస్ ఈ పవర్ టీ కాస్ టీగా రాసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ టర్మ్‌తో నేను మల్టిప్లై చేస్తున్నాను. సో, ఈ పవర్ టీ బై 2 ఈ పవర్ -t/2 ఇంటూ ఈ పవర్ టీ సైన్ టీ మైనస్ ఈ పవర్ -t/2 ఇంటూ ఈ పవర్ టీ కాస్ టీ ప్లస్ ఈ పవర్ -t/2. సో, ఇక్కడ ప్లస్ మైనస్ అప్పర్ లిమిట్ పవర్స్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ అనేది యాడ్ అవుతుంది. -t ప్లస్ టీ 2 కూడా క్యాన్సిల్ అయిపోయి మనకేమొస్తుంది 0 వస్తుంది. 0 అంటే ఈ పవర్ 0. ఈ పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. సో, 1/2 అవుతుంది. 1/2 సైన్ టీ మైనస్ 1/2 కాస్ టీ ప్లస్ ఈ పవర్ -t/2. ఇది మనకొచ్చినటువంటి ఫైనల్ వాల్యూ. సో, ఫైనల్‌గా ఏం రాసుకోవచ్చు మనం L ఇన్వర్స్ ఆఫ్ 1/p² + 1 ఇంటూ p + 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 సైన్ టీ మైనస్ 1/2 కాస్ టీ ప్లస్ 1/2 ఈ పవర్ -tగా రాసుకోవచ్చు. సో, ఇది మనకు ఫైనల్ ఆన్సర్. సో, ఇంకా మీరు సింపుల్‌గా రాసుకోవాలంటే 1/2ని కామన్ తీసేసి సైన్ టీ మైనస్ కాస్ టీ మైనస్ ఈ పవర్ టీ అయినా కూడా రాసుకోవచ్చు. అలా అయినా రాయొచ్చు. సో, ఇలా అయినా పెట్టేయచ్చు. సో, ఏం కాదు. సో, ఈ ప్రాబ్లమ్‌ని ఇలా అయితే సాల్వ్ చేస్తాం బై యూజింగ్ కన్వల్యూషన్ థియరమ్. సో, కన్వల్యూషన్ థియరమ్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అయితే జరిగింది. సో, మీకు కన్వల్యూషన్ థియరమ్ అనేది ఇంకా మీరు ఆ వీడియో చూడకుంటే సో, ఆ వీడియో చూడండి. సో, మీకు కన్వల్యూషన్ థియరమ్ గురించి క్లారిటీ అయితే వస్తుంది. సో, అది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనకు 10 మార్క్స్‌లో కన్వల్యూషన్ థియరమ్ అయినా అడగొచ్చు. లేదా ఆ కన్వల్యూషన్ థియరమ్‌కి సంబంధించి ప్రాబ్లమ్ అయినా కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంది. సో, ఖచ్చితంగా మనకు ఎగ్జామ్‌కి వస్తుంది కాబట్టి నీట్‌గా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. సో, ఇంకా కన్వల్యూషన్ థియరమ్‌కి సంబంధించి ఇంకా మోర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీకు కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేనైతే వాటికి సంబంధించిన వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. సో, ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో, ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే సో, నాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మీరైతే నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.